శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 78వ కీర్తన 3వ వచనం. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. భక్తుడైనటువంటి ఆసాపు తన కీర్తనలో ఈ విధంగా తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. దేవుని మాట చెవియొగ్గిన వారిని ఆశీర్వదించేవాడు. పూర్వకాలం ముందు నానా విధమైన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడి తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీతో నాతో మాట్లాడుచూ ఉన్నాడు. మనకు తెలిసినటువంటి సంగతులు, యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి మానవులందరి పాపం కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి వెళ్ళినాడు, తిరిగి రానయ్యున్నాడు. ఈ సంగతి మనం అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మన పైన దేవుడు నియమించి ఉన్నాడు. కాబట్టి మన పితరులు మనకు వివరించిన సంగతులను, జ్ఞానమును, జీవనమును, ఆరోగ్యమును, ఆశీర్వాదమును అనుగ్రహింపగలిగినటువంటి దేవుని యొక్క గొప్ప సంగతులను బిడ్డలకు వివరించినప్పుడు వారు భవిష్యత్తులో నేర్చుకొని స్థిరపడగలరు. కాబట్టి ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, అనునిత్యము ప్రభువును తెలుసుకొని ఆయన దీవెన పొందుకొని లోకములో, సంఘములో, సమాజంలో వరదలినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడయండి నడిపించునుగాక. ఆమేన్. మహోన్నతుడ, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానించి దాన్ని తెచ్చిన వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.